హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే చూపించేస్తాను. యాజ్ యూజువల్ హాట్ వాటర్ అయితే స్టార్ట్ చేస్తానండి డే నేను. ఇంకెక్కడికి వచ్చేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పాస్తా అయితే చేస్తున్నానండి. వాటర్ పెట్టుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని పాస్తా అయితే వేసుకుని బాయిల్ చేసుకోవాలండి. దాని తర్వాత పక్కన పెట్టుకుని పాస్తా బటర్ వేసి చేసుకుంటే బాగుంటుంది అనేసి అట్లా చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్ మిర్చి కట్ చేసుకున్నవి ఫ్రై చేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి. అవి కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు పొద్దునే టైం లేక అట్లా వేసుకున్నా. కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీనెస్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లో రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ అండ్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. తర్వాత సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ సాసెస్ అయితే వేసుకుంటేనే పాస్తా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే. పాస్తా రెడీ అయిపోతుంది. ఇంకెక్కడ నేను వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి సాంబార్ అయితే చేస్తున్నానండి. ముందుగా పోపు అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు సాంబార్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్నాను బాగుంటుందని. ఉప్పు, కారం, పసుపు వేసుకుని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్నానండి. దాని తర్వాత మనకు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకున్నాను, మరీ పుల్లగా లేకుండా ఉంటుందని. ఇక్కడ వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసినాను. మా హస్బెండ్కి నాకు పులిహోర అయితే చేసుకున్నామండి. ఇంకా సాంబార్ అయిపోవచ్చిందండి, అందుకే సాంబార్ పౌడర్ వేసుకుని దించేసుకున్నాను పక్కకి. ఇంక లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. సాంబార్ కాంబినేషన్ బిన్నీస్ ఫ్రై అయితే చేసినాను. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రైడే పూజ అయితే ఇట్లా అయిందండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.